ఒక ఆవిడ పాలు, పెరుగు తీసుకెళ్తూ ఉంటుంది. అమ్ముకునే ఆవిడ. ఆ పైనుంచి గద్ద పాముని తీసుకెళ్తూ ఉంటుంది. పాపం పాము ఆ బాధలో విషాన్ని వదిలేస్తే అదొచ్చి ఈ కుండలో పడుతుంది. ఈ కుండ తెలియకుండా ఒక బ్రాహ్మణుడికి అమ్మితే ఆ బ్రాహ్మణుడు తండ్రి ఆర్థికం కోసం ఇంకొక బ్రాహ్మణుడిని పిలిచి భోజనానికి పెడితే ఆయన చచ్చిపోతాడనమాట. చచ్చిపోయిన తర్వాత ఇక అందరూ చచ్చిపోతారు కదా, ఒకరోజు పైకి వెళ్తారు. అక్కడ చిత్రగుప్తుడు చిట్టా విప్పుతాడు. విప్పి ఈ పాపం ఎవరి ఖాతాలో వేయాలని బ్రాహ్మణుడి ఖాతాలో వేసేస్తాడు. అయ్యయ్యో నాకు తెలియదు ఆ పెరుగు ఎలాంటిది అని చెప్పి. సరే అని అమ్మాయిని పిలిస్తే ఆ అమ్మాయి బాబాబు నాకు సంబంధం లేదు, నేను చూసుకోలేదు అంటది. పాము నీదే కదా తప్పు అంటే నేనే బాధలో ఉన్నాను, నాకెలా తెలుస్తుంది అంటది. గద్దెని అడిగితే గద్దేమంటుంది, నా సహజ ప్రవృత్తి అది, ఆహారం సంపాదించుకోవాలి కదా అంటారు. సో దీని మీద మళ్ళీ విచారణ చేస్తే భూమి మీద రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే పాపం బ్రాహ్మణుదని, పాముదని, గొల్లబాముదని ఇట్లాగా. సో దీన్ని ఇక లాభం లేదు, అందరికీ సమానంగా పనిచేయటం బెటర్ అని చెప్పి యమధర్మరాజు ఒక నిర్ణయానికి వచ్చి తిలా పాపం తలా పిడికెడు అన్నారండి.